తల్లిదండ్రుల చట్టం అమలు అలసత్వం. పేరెంట్స్ సంక్షేమం కోసం చట్టం తెచ్చి 100 రోజులు పూర్తి. ప్రభుత్వ సంకల్పాన్ని నీరుగారుస్తున్న ఉన్నతాధికారులు. నేటికి జారీ కాని గైడ్లైన్స్. ప్రజావాణిలో పెరుగుతున్న ఫిర్యాదులు. సో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ అవసరమైతే మీ జీతాల్లో నుంచి, అవసరమైతే మీ నెలకు వచ్చే జీతాల్లో నుంచి 10% 15% మీ తల్లిదండ్రులకు డైరెక్ట్గా ఇస్తాం మేము. తల్లిదండ్రులు కంపల్సరీ చూసుకోవాలి, చూసుకోకపోతే మంచిగా ఉండదు అని చెప్పి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సో వార్నింగ్ ఇచ్చినప్పటికీ దానిపైన ఇప్పటికి కూడా ఎలాంటి గైడ్లైన్స్ కూడా రాలేదు. అండ్ దీన్ని ఉన్నతాధికారులు ఎవరైతే అధికారులు ఉంటే వాళ్ళందరూ కూడా దీన్ని నీరు గారుస్తున్నారు అని చెప్పేసి వార్త ప్రధానంగా. సారు మా కొడుకు బువ్వ పెడతలేడు. సో ఇది అంటే ప్రజావాణిలో డైలీ ఎక్కువైపోతుంది. ప్రభుత్వం తెచ్చే చట్టాలను కార్యరూపం దాల్చాలంటే ఉన్నతాధికారుల చిత్తశుద్ధి, పనితీరు, వేగవంతమైన సేవలు అవసరం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం చేసే చట్టాలను అమలు కావాలంటే మార్గదర్శకాలు, జీవోలు విడుదల కావాల్సి ఉంటుంది. దీంతో అవి క్షేత్రస్థాయిలో అమలు అవుతాయి. వాటి ఫలాలు ప్రజలకు అందుతాయి. అంటే ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా సరే ప్రతిపాదించినప్పుడు దాన్ని అమలు చేసేది ఎవరు? సో ఉన్నతాధికారులు, ఐఏఎస్ కావచ్చు, అలాంటి వాళ్ళు అమలు చేయాలి. సో వాళ్ళే అమలు చేసే చిత్తశుద్ధితో లేకుంటే అవి ప్రభుత్వాలు ఎన్ని స్కీములు పెట్టినా సరే ప్రజలకు పోవు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది, సో దానికి సంబంధించి ఒకటి తీసుకురండి, దానికి సంబంధించి ఒకటి తీసుకొస్తున్నాం మేము, సో దాన్ని అందరూ ఉపయోగించుకోవాలి, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ ఒక అమలు చేస్తే, సో ఉన్నతాధికారులు ఇప్పటి కూడా దాన్ని అమలు పరుస్తలేదు. ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తే దాన్ని అమల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల పైన ఉంటుంది. అలాంటిది ఇప్పటికి కూడా లేదు. అది కూడా మళ్ళీ ఏంది, దాంట్లో నార్మల్ పేద ప్రజలకు మెయిన్గా తల్లిదండ్రులకు ఉపయోగపడే చట్టం ఇది. తల్లిదండ్రులు మంచిగా చూసుకుని కొడుకుల పైన, సో మంచిగా చూసుకుని బిడ్డల పైన ఎవరైతే ఉంటారో పిల్లల పైన వారిపైన చర్యలు తీసుకునే చట్టం ఇది. సో దాన్ని మీరు ఇట్లా పట్టించుకోకపోతే ఇక వేరే చట్టాలు ప్రభుత్వం తీసుకొని దాని మీద ఏం పట్టించుకుంటారని చెప్పి మీ మీద నమ్మకం పోతుంది. కాబట్టి చేయండి. సో దాంతో క్షేత్రస్థాయిలో అమలు అవుతాయి. సో వాటి ఫలాలు ప్రజలకు అందుతాయి. అయితే రేవంత్ సర్కార్ తల్లిదండ్రుల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతగా చట్టాన్ని తీసుకువచ్చింది. తల్లిదండ్రుల హక్కులు కాపాడే ఉద్దేశంతో ఈ చట్టం చేశారు. ఉద్యోగుల ప్రజాప్రతినిధులు తమ పేరెంట్స్ సంరక్షణ గురించి పట్టించుకోవడం లేదని గత 12 ఏళ్లుగా అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక పిల్లలు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నా కన్నవారి గురించి పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తల్లిదండ్రుల సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ ఏడాది మార్చి 29న దీనికి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ముద్ర వేశారు. ఈ చట్టం లక్ష్యాన్ని, సంకల్పాన్ని అన్ని వర్గాల ప్రజలు హర్షించారు. మానవ సంబంధాలు మంట కలుపుతున్న ఈ తరుణంలో బిల్లును తీసుకొచ్చి మంచి పని చేస్తే వీళ్ళేమో అధికారులేమో దాన్ని అమలు ఎత్తలేరు. సో ఆల్రెడీ అందులో అసెంబ్లీలో అయిపోయింది, గవర్నర్ సంతకం పెట్టేసారు. సో అమలు కావాలి, ప్రజలకు పోవాలి. అది దాన్ని ఏమో వీళ్ళు చేస్తలేరు. తల్లిదండ్రుల సంరక్షణ చూడాలని చెప్పాల్సి రావడం బాధాకరమైన తండ్రి తప్పడం లేదని ప్రభుత్వ నిర్ణయం అందుకు స్వాగతించారు. ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని కోరారు. ఇక సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని, పిల్లలు భక్తితో కాకపోయినా భయంతోనైనా తల్లిదండ్రులు చూసుకోవాల్సిందేనని చూసుకోవాలన్నది తమ ప్రయత్నమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తిని దారపోసి పిల్లలు ఈ విధంగా చేస్తే ఈ రోజు తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడిస్తున్నారు. కాబట్టి ఇంకా సరే అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే తీసుకోవాలి. సో చూడురి, సారు మా కొడుకు బువ్వ పెడతలేరు. దువ్వాడ పోలీస్ స్టేషన్లో వృద్ధ దంపతుల గోడు. అయ్యా సారు, మా కొడుకులు బువ్వ పెడతలేరు, మా గురించి పట్టించుకోకపోగా కొడుతున్నారు, మీరే కాపాడండి, మాకు న్యాయం చేయండి అంటూ వృద్ధ దంపతులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కిన ఘటన తన్వాడలోని చర్చనీయాంశంగా మారింది. వివరాలకు వెళ్తే మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన కతలప్ప ఆశమ్మ దంపతులకు 4 కొడుకులు ఉన్నారంట. 3కి పెళ్లి చేయగా మరో కొడుకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే 3 పిల్లలు తమను పట్టించుకోవట్లేదని, బుక్కెడు బువ్వ మెతుకులు కూడా పెట్టట్లేదని శుక్రవారం పోలీస్ స్టేషన్కు కన్నీటి పర్యంతం అయ్యారు. నడవడానికి కూడా చేతగాని వయసులో కర్ర సాయంతో స్టేషన్కు రావడం స్థానికులని ఖర్చువేసింది. అయితే ఈ సమస్యలు గ్రామ పెద్దలకు చెప్పి పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించగా, కాదు సారు, మీరే పట్టించుకోవాలి అని వేడుకున్నారు. దీంతో దంపతుల వివరాలు రాసుకున్న పోలీసులు కొడుకులను పిలిపించి సమస్య పరిష్కరిస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించారంటే సమాచారం. సో చూసేలా గిట్లుంది పరిస్థితి. సో నడవడానికి కూడా రాక ఒక కట్టెతో వచ్చి మీరే పరిష్కరణ, అంటే గ్రామాల్లో ఏ విధంగా చెప్తారు మళ్ళీ అదే విధంగా అదే ధోరణి నడుస్తుంది. కాబట్టి మీరే పరిష్కరించాలని చెప్పి కోరుతారు. కాబట్టి ఇలాంటి చట్టాలు ఏదైతే ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చి తల్లిదండ్రుల రక్షణ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో, సో ఆ చట్టాన్ని అమలు చేస్తే ఇసుంటోళ్ళకి బాసటగా నిలుస్తుంది కదా, ఇసుంటోళ్ళకి వెన్నుదండుగా ఉంటుంది కదా. సో అలాంటివి చేయకుండా మీరే ఈ విధంగా ఎత్తే ఇంకేడికించి నడుస్తుంది.
అధికారులే చక్కగా పని చేయకపోతే ఇక ఎట్లా